మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరిలో డబుల్ బెడ్రూమ్లను సందర్శించిన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు నియోజకవర్గ బాధ్యులు ఆందుగుల శ్రీనివాసరావు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని నమ్మించి ఓటు వేయించుకున్న ఈ ప్రభుత్వం 9 సంవత్సరాలు దాటుతున్న ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. కేవలం మాటలు చెబుతూ ఎలక్షన్లో కూడా అదే మాట డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అబద్ధపు ప్రచారం చేస్తూ ఈ ప్రభుత్వం కాలం గడుపుతోందన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని నిరుపేద కుటుంబాలకు అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని అన్నారు. లేని ఎడల భారతీయ జనతా పార్టీ నుండి మేమే అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ పంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సప్పిడి నరేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు దొండ సంపత్, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లంల నాగేష్, మరో ప్రధాన కార్యదర్శి గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సత్యంబాబు, యువ మోర్చా పట్టణాధ్యక్షుడు ఓరగంటి సురేందర్, దళిత మోర్చా పట్టణాధ్యక్షుడు మార్త కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. అన్ని డమ్మినే ఉంటాయి. బాగున్నాయి బాగున్నాయి. చెన్నూరు నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. 3 మున్సిపాలిటీలో గత ఎన్నికల సమయం నుండి డబుల్ బెడ్రూమ్ పేరిట ఏ నాయకుడు వచ్చినా ఎన్నికల సమయంలో ఈ డబుల్ బెడ్రూమ్ పేరిట ఇక్కడ ఉన్న ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సింగరేణి ప్రాంతమైన మన మందమారి పట్టణంలో కేతనపిల్ల తప్ప చెన్నూరులో ఇంతవరకు ల్యాండ్ కూడా కేటాయించలేదు. అక్కడ ఇంకా నిర్మాణం కూడా మొదలెట్టలేదు. ఇక్కడ కూడా ఈ మందమారి పట్టణంలో కానీ కేతనపల్లి పట్టణంలో కానీ ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తామని, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో వాళ్ళకి మాటిచ్చి ఇప్పటి వరకు ఈ టీఆర్ఎస్ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తూనే వస్తుంది. కాస్త స్థలం కేటాయించి కొన్ని నిర్మాణాలు దాదాపుగా 10,000 అప్లికేషన్లు, పేదల వాళ్ళ అప్లికేషన్లు వస్తే వాళ్ళకి 500 వరకు కేతనపల్లి కానీ ఇక్కడ మందమల్ల కానీ వాళ్ళకి కేటాయించి ఇప్పటి వరకు కూడా గృహాలు పూర్తి కాకపోవడం చాలా దురదృష్టకరం. అంటే 2 ఎన్నికలు అయిపోయిన తర్వాత 3వ ఎన్నిక దగ్గరికి వచ్చినా కూడా నిర్మాణం పూర్తి కాలేదు, వాళ్ళకి ఇల్లు కేటాయించలేదు.
కాస్త ఎన్ని ఏవైతే పూర్తయినాయో ఆ పూర్తిగా ఉన్న వాటికి కూడా ఇంతవరకు గృహాలు వాళ్ళకి కేటాయించకపోవడం దురదృష్టకరం. సరే కేటాయించిన వరకైతే కేటాయించారంటే ఈ మధ్య కాలంలో ఉన్న కార్యకర్తలు ఎవరైతే ముఖ్య కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి గృహాలు కేటాయించినట్టు మాకు తెలియడం జరిగింది. మేము అప్పటికి భారతీయ జనతా పార్టీ చెప్తూనే ఉన్నాం, అసలైన ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి గృహాలు కేటాయించలేకపోయి మేము కలెక్టర్ ఆఫీస్కి వినతి పత్రం ఇచ్చాం, ఎంఆర్ ఆఫీస్కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అది కానీ అధికారంలో ఉన్న పార్టీ నాయకుల అవాయి నడుస్తుంది ఇక్కడ. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే ఇప్పటివరకు గృహాలు పూర్తయినాయో ఆ పూర్తయిన గృహాలు నెల రోజుల లోపు ఇక్కడ ఉన్న అర్హులైన అందరికీ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ గృహాలు కేటాయించి పండితులను తీసుకొచ్చి పూజలు జరిపించి వాళ్ళ గృహ ప్రవేశం చేయడం జరుగుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మందమరి పట్టణంలో డబుల్ బెడ్రూమ్లను సందర్శించడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీ దళితులకు, నిరుపేద వారికి, ఇండ్లు లేని వారికి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మాటలు చెప్పి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చిన ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ప్రజలను పట్టించుకొని పాపాల్లో ఉన్నది. గత వారం 10 రోజుల నుండి వర్షాలతో మందమరి పట్టణంలో ఇండ్లు గుడిసెలు కూలిపోయే పరిస్థితిలో ఉన్నా ఇక్కడ పట్టించుకునే దాఖలు లేవు. వందలాది మంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. కులం మతం భేదం ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి, అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మేము గత కొద్ది కాలం నుండి పోయిన సంవత్సరం ఇదే ప్రాంతంలో ఇక్కడ పరిశీలించి ఖచ్చితంగా అర్హుల వారికి ఇవ్వాలని చెప్తే కనీసం ఇప్పటికి పట్టించుకున్న దాఖలు లేవు. మరి ఇక్కడి ఎమ్మెల్యే బాల్క సుమన్ కేవలం ముఖ్యమంత్రి దగ్గర కేవలం మాట మెప్పు కోసమే తిరుగుతున్నాడే తప్ప ఇక్కడ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా మందమరికి సంబంధించి ఏది పట్టించుకున్న దాఖలు లేదు. మరి 562 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయ్యి ఇప్పటికీ 70% 400లకు పైగా ఇండ్లు అయినా కానీ ఇక్కడ అర్హులైన వారికి ఇప్పటికి కూడా ఎందుకు ఇస్తలేవు? అంటే ఇప్పటికి కూడా నువ్వు ఎలక్షన్ కోసమే చూస్తానవా? ఇక్కడి ప్రాణాలు పోయినా మంచిదేనా? సరే, ఆ 400 కూడా ఎక్కడ నాణ్యత లేదు, పట్టించుకున్న దాఖలు